వెల్కమ్ బ్యాక్. మీరు అంటారు బాగానే చెప్పావు, నీదేం పోయింది, ఇక్కడ 10 మంది లేకపోతే నడవదు పంచాయతీ అది అంటారు. సరే, 10 మంది లేకపోతే పంచాయతీ నడవదు అని అంటున్నారు. పని నడిపించాలా అని అంటే మీరు ఫ్లోర్లో ఉండాలా, మీరు ఫ్లోర్లో ఉండాలి, మీరు అక్కడ ఉండి పని చేయించుకోవాలా. నువ్వు ఉంటావా? ఉండు. నీ భార్య ఉంటుందా? ఉండు. మీ అక్క ఉంటుందా? ఉండు. మీ చెల్లి ఉంటుందా? ఉండు. పోనీ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటారా? ఉండు. మన ఇంట్లో వాళ్ళే ఉండాలి, మన ఇంట్లో వాళ్ళే ఉండాలి, ఒకరు ఉండాలి. అంతేగాని మొత్తానికి వాళ్ళని నమ్మి ఇచ్చేయకూడదు. మనోళ్ళు ఒకరు ఉండాలి ఫ్లోర్లో. తింటే మనోళ్ళేగా తినేది, తిన్న మనోళ్ళే, ఎవరు బయటోడేం కాదు. ఇన్నాళ్ళు ఎలాగో తినలేదు, ఇప్పుడు ₹1 తింటున్నాడు, పోయేదేముంది, మనోడేగా, వాని కోసమే కదా నువ్వు కష్టపడుతుంది. సో ఒకవేళ ఉన్నా కూడా మ్యాన్ పవర్ని పెట్టుకున్నా కూడా అక్కడ మనోళ్ళు ఉండి దాన్ని మేనేజ్ చేయాలి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎక్కడ కూడా నాకు రాదు, నాకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. ముందు పని తెలుసుకోండి, పని తెలుసుకున్న తర్వాతనే దిగండి, పని తెలుసుకున్న తర్వాతనే దిగండి. లేకపోతే ఊడ్చేస్తారు, ఇట్లా ఊడ్చి నీట్గా కడిగి పెడతారు అక్కడ మిమ్మల్ని, మీకు తెలియదు, తర్వాత తెలుసుద్ది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, తర్వాత తెలుసుద్ది. వాడు ఆనాడే చెప్పాడురా, ఆనాడే చెప్పాడు, నేను అంత గమనించలేదు, నువ్వు చాలా మంచోడు అనుకున్నా, మా ఇంత బుద్ధి ఉందా నీళ్ళు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది. మినిమం సెన్స్ అనేది పెట్టుకోండి. ఏ వంటలు వండాలి మీకు వచ్చి ఉండాలి, ఆ వంట అనేది మీకు వచ్చి ఉండాలి. ఆ వంట అనేది మీకు వచ్చినట్టయితే అప్పుడు నా కొడక నువ్వు కాకపోతే ఇంకోడా అని చెప్పేసి మన సొంతంగా మనమే వండుకునే అంత రేంజ్కి మనం వెళ్ళిపోవాలి. ఈ విధంగా ముందుకెళ్ళాలి. అంతేగాని వాణ్ణి వీణ్ణి నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చెయ్యొద్దు. వాణ్ణి వీణ్ణి నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చెయ్యొద్దు. చేస్తే మనకు చొప్పు దెబ్బలు, మెట్టి దెబ్బలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు తప్ప ఇంకేమీ రావు. మనము సుఖాల్లో పోవాలనుకుంటాము, లాభాల్లో పోవాలనుకుంటాము, అవన్నీ జరగని పనులు. చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి పెట్టుకోండి. నువ్వు చేస్తానంటేనే దిగు, నువ్వు చేస్తానంటేనే దిగు. అదొక ఆడబిడ్డ అయినా సరే, ఎవరైనా సరే, క్లౌడ్ కిచెన్ అయినా సరే, రెస్టారెంట్ అయినా సరే, నువ్వు చేస్తాను, నువ్వు చేస్తా అంటేనే అందులోకి దిగు. లేకపోతే అన్ని గప్చుప్ వద్దు. తెలుసుకొని దిగు. రెస్టారెంట్ ఫీల్డ్, ఫుడ్ ఇండస్ట్రీ ఫీల్డ్ నాకు ఇచ్చేస్తుంది, చెప్తున్నా కదా, చాలా జాగ్రత్తగా ఉండు. లాభాలు కూడా అలాగే ఉంటాయి, అది ముఖ్యంగా ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు క్లౌడ్ కిచెన్లో 100% వేసుకోండి. ఇప్పుడు క్లౌడ్ కిచెన్లో వేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ తర్వాత ఏంటంటే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. ఇది రైట్ టైము. మళ్ళా కోవిడ్ టైం తర్వాత మళ్ళీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. కోవిడ్ తర్వాత మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇలాంటి టైం మిస్ అయితే ఎప్పుడు వస్తుందో రాదో కూడా మనకు తెలీదు. ఎందుకనంటే కోవిడ్ టైంలో రెస్టారెంట్లో 99% అప్పుడు క్లోజ్ ఉన్నాయి. క్లౌడ్ కిచెన్లు బాగా లేచి, ఆ టైంలో క్లౌడ్ కిచెన్ అంటే కూడా ఎందుకు తెలియదు ఎవరికి, బట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. క్లౌడ్ కిచెన్లు క్లోజ్ ఉంటున్నాయి. గ్యాస్ ఇబ్బంది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ వాళ్ళకి. సో ఉన్న క్లౌడ్ కిచెన్ నడిపించుకోండి, ₹1 సంపాదించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కిచెన్లు పైకి లేస్తున్నాయి, ఆర్డర్లు వస్తున్నాయి, చాలామందికి వస్తున్నాయి. మా గ్రూప్లో అంతా కూడా అదే ఉంది. సో మా గ్రూప్ అంటే వేరే గ్రూప్ కాదు, నా గ్రూపు నేను క్లౌడ్ కిచెన్ ఎన్నైతే చేశానో ఇప్పుడు చెప్పాగా చాలా వరకు చేశాను. మా గ్రూప్లో కూడా అదే చర్చ. చాలా బాగా వస్తున్నాయి ఆర్డర్లు. ఇది రైట్ టైము. ఈ టైంలోనే మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయలేకపోయి ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. అప్పులో సొప్పులో ఎట్లా చేసినా స్టార్ట్ చేయండి. ఇది రైట్ టైము. మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు. చాలా బాగా ఆర్డర్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇది అందరూ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రైట్ టైం, ఇది రైట్ టైం, స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్ద బడ్జెట్ కూడా ఏమీ లేదు, కంగారు పడకండి. చిన్న బడ్జెటే, మీకు ఆల్రెడీ వీడియోస్లో ఉంటే చూసుకోండి. అంతే. క్లౌడ్ కిచెన్లో పెద్ద టెన్షన్ ఏం లేదమ్మా.
ఒక భర్తను ఒక భార్యను పక్కన కూర్చోబెట్టుకొని, లేదా తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మ నాన్న పక్కన కూర్చోబెట్టుకొని, మేము చేస్తాము, ఇలా చేస్తాము, మనం ₹1 సంపాదించుకుందామని చెప్పి ధైర్యంగా చెప్పండి, ముందుకు వెళ్ళిపోండి. అంతే. ఒకవేళ నాకు భయమేస్తుంది, నేను చేయలేనేమో, నాకు భయంగా ఉంది అని అంటే వదిలే, చేయకు, రావద్దు, అవసరం లేదు. భయపడే వాళ్ళకి చోటు లేదు, ఎక్కడ కూడా చోటు లేదు. భూమి మీదనే చోటు లేదబ్బా భయపడే వాళ్ళకి, భూమి మీదనే చోటు లేదు భయపడే వాళ్ళకి. క్షణం భయపడి చంపుతూ ఉంటావు, భయపడి చస్తూనే ఉంటావు. ఇట్లనే అయిపోతావు, బతుకంతా ఇట్లనే భయంతోనే చేస్తావు. ఆలోచించు, మనము వెనక పడ్డ కష్టాలతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద లెక్క. మనకేమన్నా కాదు కదా. ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని దెబ్బలు తిన్నాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఏం కథ. మన వెనక సైడ్ చూడండి ఒకసారి, మీరు వెనక తిరిగి చూడండి, ఎన్ని కష్టాలు ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద కష్టమా? అరే ఆర్డర్లు అమ్ముకోవడమేగా, ఏముందిడా. ఇప్పుడు మొత్తం నేను చేసి ఇచ్చేస్తానా? మొత్తము మామూలుగా చెప్తున్నా, మన దగ్గర వస్తే ఆ లెవెల్ వేరు ఉంటుంది అనుకోండి. ఇప్పుడు స్విగ్గీ ఐడి కానీ, జొమాటో ఐడి కానీ, ఫుడ్ అన్నీ నేను చేసి ఇచ్చేసానా? ఇక మీరు ఖాళీ అమ్ముకోవడమే కదబ్బా. ఓన్లీ ఇట్లా వండుకొని ప్యాక్ చేసి ఇవ్వడమే కదా. ఇంకేముంది ఇడా పెద్ద భయపడేంత? నాకు అర్థం కాదు. భయం వేస్తుందండి నాకు అంటే, ఇప్పుడు చేస్తానా లేదా భయం వేస్తుంది అని ఫోన్లు చేస్తున్నారు. భయపడతానంటే వదిలేసేయి, రావద్దు. భయపడతాంటే వదిలేసేయి, రావద్దు. నువ్వు అసలు రావద్దు. నాకు అలాంటి వాళ్ళు అన్నా కూడా నాకు చెడ్డ చిరాకు వస్తుంది. ఎందుకంటే మనం బతుకులో ముందుకు పోవాలని చెప్పి ఒక కష్టపోతున్నాము. కష్టపోయేటప్పుడు భయం ఎందుకు పడాలబ్బా? నాకు అర్థం కాదు కదా. భయం ఎందుకు పడాలా? మనం ఒక కష్టంనే ముందుకు పోతున్నాము. జీవితంలో బతుకులో ఎన్నో ఆటపోట్లు తిన్నాము. ఇక్కడ మనం నిలబడి చూపించాలా. 100 మాటలు చెప్తారు, అవి కాదు. మధ్యలో సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ ముండా కొడుకులు ఉంటారు. అవి చెప్పేటి కూడా వినకండి. హాఫ్ నాలెడ్జ్ మాటలు చాలామంది చెప్తారు, ఎన్నికలాగే ప్రయత్నం చేస్తారు. అందులో ఒక భర్త ఉంటాడు, ఒక భార్య ఉంటుంది, ఒక అమ్మ నాన్న ఉంటారు, ఒక అత్తమామ ఉంటారు, ఒక ఫ్రెండ్స్ ఉంటారు, పక్కన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్నికలాగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నువ్వు ముందుకు పోయేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ముందు పోయినట్టు మమ్మల్ని బొంగు మీద పెడతావు. ముందుకు పోయేది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఎన్నికలాగే ప్రయత్నం చేస్తారు. మన బతుకులంతా అంతే, ఎన్నికలాగే ప్రయత్నమే చేస్తారు. ముందుకు ఎలా వెళ్ళాలి, ఆ ప్రయత్నంలో ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కొడతారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. ఖచ్చితంగా ఇది బిజినెస్. మీ బిజినెస్కి మీరే కూలీలాగా ఉండాలి. మీరే పార్ట్నర్స్, మీరే మెయిన్ పిల్లర్స్. మీరే మంచి దృఢంగా నిలబడుకొని పని చేసుకోవాలి. అప్పుడే మనము సక్సెస్తో ముందుకు వెళ్తాము. ఈ చెప్పిన యవముండా కూడా ఎవరైతే ఉంటారో, వెనకలు ఉంటారు కదా మనకు లాగిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెక్కు పెట్టవచ్చు. ఏ ఒక్కరికి ఇచ్చుకున్న ప్రతి ఒక్కరికి ఇట్లా మొగం మీద ప్యాడేసినట్టు, చూసుకోరా నా కొడక, ఇది నా సక్సెస్. ఏం కూసారు ఆ రోజు? ఒకరు ఏం కూసారు ఆ రోజు? నువ్వు చేయలేవన్నారు, నువ్వు పీకలేవన్నారు, నువ్వు పెట్టలేవన్నారు, నీ వల్లే కాదన్నారు, నీ చేతే కాదన్నారు. ఈరోజు చూసుకో, ఆ రోజు నా జీతం 10,000, 12,000, 20,000. ఈరోజు నా జీతం 50,000, 60,000. అర్థమైందా? నేను పిచ్చోని కాదు. మీరు ఆ రోజు ఎంతమంది ఎన్నికి లాగినా కూడా నేను ఇవాళ ఇంత దృఢంగా నేను పైకి వస్తున్నాను అంటే దానికి భగవంతుడు తోడు ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా చూడండి, రైట్ టైంలో రైట్ పర్సన్స్ అనేది తగులుతారు. అది ఆ టైము ఎలాంటిదని మీరు పసిగట్టండి. పసిగట్టి మీరు ముందుకు వెళ్ళిపోండి లైఫ్లో. ఇదే చెప్పగలుగుతా. ధైర్యం ఉన్న వాళ్ళ రండి, కిచెన్కి చేసుకోండి. భయపడతామనే వాళ్ళు రావద్దు. అంతే, ఓకేనా? ఇంకొక వీడియోలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కొన్ని విషయాలు. ఆ విషయాలు కూడా ఒకసారి ఆలోచించండి. నేను చెప్పినన్ని మంచిగా చెప్పాను. ప్యాకింగ్ మెటీరియల్ విషయంలో కూడా నేను మంచిగా చెప్పాను. ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.